మధ్యాహ్నం తెలుగుదేశం వాళ్ళ ఆత్మీయ సదస్సు జరిగింది. దాంట్లో ఆయన ఎప్పుడు అబద్ధాలు మాట్లాడే ఒక ఆయన ఉన్నాడు, జనార్దన్ రావు గారు అని. ఆయన ఒకటే అడుగుతున్నా, ఆ మీటింగ్లో ఏం చెప్పాడంటే వైఎస్ఆర్ భూ కబ్జాలు చేశారు వాసు గారు అంటాడు. మీరు ఇంతమంది ఉన్నారు, ఒక షాపు మీద కానీ అసలు భూమి మీద కానీ ఈ 20 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఆర్య వయస్సులకి ఏమన్నా ఇబ్బంది చేసుంటే ఈరోజు రాజీనామా చేసిపోతాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎట్లా మాట్లాడతారండి? మాట్లాడేదానికి కూడా అడ్డు ఉండాలా? ఎంతవరకు వచ్చుకోమంటారు? అబద్ధాల మీద అబద్ధాలు చెప్తారు. పట్టాలు ఇస్తే ఉన్నా దొంగ పట్టాలు అంటారు. అసలు ఏం మాట్లాడతారో తెలియదు. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడితే నమ్ముతారు జనం అని చంద్రబాబు గారు చెప్పారంట. మన సిద్ధరామయ్య గారికి కొద్దిగా అనుభవం ఉంటుంది ఆ విషయంలో. 10 సార్లు చెప్తే ఒకసారి నమ్ముతారు అని చెప్తారంట చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు మరి ఈరోజు ఎన్నో అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మీద ఎంత దొంగ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ల్యాండ్ సీలింగ్ అంట జగన్ రాసేసుకుంటా అంటే ఏం మాట్లాడుతున్నారు? ఎంత దుర్మార్గం అండి. ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీకు తీసుకునే అలవాటు మీకుంది, జగన్కి ఇచ్చే అలవాటు ఉందని కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నా. అది గుర్తుపెట్టుకోవాలా. ఒకటే జరుగుతున్నాడు. మీకు తెలుసు, ఒంగోలులో కొంతమంది భూ కబ్జాదారులు, ఒక పార్టీ కాదు, నేను ఒక పార్టీ చెప్పట్లా, అన్ని పార్టీలో కొంతమంది భూ కబ్జాదారులు తయారైతే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సిట్టి ఇచ్చలా, ఒక ఒంగోలు సిట్టి వేయించారని చెప్పి సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. సిట్టి సిట్టి వేయించి అందరూ అడిగారు నన్ను కూడా, విజయవాడ మంత్రులు, ఏంటో నువ్వు అధికారులు సిట్టి వేయించావు అన్నాడు. అవునండి, మా ఒంగోలులో మా జిల్లాలో కబ్జాదారులు ఎక్కువైపోయారు కాబట్టి నిష్పక్షపాతంగా సిట్ వేస్తే ఆ దొంగలు బయటపడతారని చెప్పి భయపడతారు. ఇంకా 10 సంవత్సరాల్లో ఎవరన్నా నేనున్నంతకాలం ఎవరన్నా భూ ఆక్రమణ జరిగేదానికి ధైర్యం చేసే ఒంగోలుగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరి ఆస్తులు వాళ్ళకే ఉండాలనేది కూడా నా తపన, నా జయం కూడా వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఎమ్మెల్యే కాకముందులా 99లో ఎమ్మెల్యే కాకముందులా రాత్రిపూట లైట్లు ఆగిపోయి 7 గంటలకు 8 అప్పుడు అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడేదో మర్డర్ జరిగిందని. వాస్తవం మర్డర్ జరుగుతుంటాడ. అట్లా ఉండేది అప్పుడు పరిస్థితిలో. అంటే అందరికి చిన్న వాళ్ళకందరూ తెలియదు, కానీ కొంత నా వయసులో అటు ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఒంగోలు మర్డర్లు ఎక్కువ జరిగాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ మర్డర్లు రౌడీలు మొత్తం మూకాన్ని కూడా ఒంగోలు పరివేశం చెప్పి సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరిని ఎంకరేజ్ చేయాల. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, కొంతమంది తెలుగుదేశం నాయకుల్లో కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళు వైసీపీ పార్టీలో వైశాల్ కానీ బ్రాహ్మణ్స్ కానీ చేరుతుంటే వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. నేను 20 సంవత్సరాలు సాధించా. నా మీద చాలా మంది పోటీ చేశారు. సిద్ధరావు గారు పోటీ చేశారు, తులసిరావు గారు పోటీ చేశారు, గడిబాబు పోటీ చేశారు, ఆనంద్ గారు పోటీ చేశారు. వాళ్ళు ఎవరు ఈ రకంగా ప్రవర్తించాల. ఎవరు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు ఓట్లు అడిగామో, ఎవరి పార్టీకి వాళ్ళు ఎలక్షన్ చేసుకున్నాం తప్ప దొంగ మాటలు, బెదిరింపులు ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాల. ఇప్పుడు ఉన్నట్లు ఇదే కార్యక్రమం బెదిరిస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ అంటాడు మీటింగుల్లో, నేను చిట్టా రాసుకుంటున్నాను ఒక రెడ్ బుక్ తెల్ల బుక్ పెట్టుకొని రాసుకుంటానంట. వైసీపీ చేసే వాళ్ళందరినీ రేపు వచ్చే బెదిరిస్తానంట. నేనైతే చెప్తామన్నా, అయ్యా జనార్దన్ గారు మీరు చిట్టా రాసుకోవాలా, ఈసారి మనం నేను ఊరుకోను, నువ్వు చేసే పనులకి నాకు రాసుకోవాల్సిన అవసరం లేదు, నాకు మైండ్లోనే ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా
ఇప్పుడు కూడా ప్రశాంత వాతావరణం కోరుకుంటాను నేను, ప్రశాంతంగా ఉండాలని. కానీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు దృష్టిలో ఇట్లాంటి ఎలక్షన్స్ చూడాల, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, నేను పల్లెటూరు నమ్ముకున్నా, కింద మిమ్మల్ని నమ్ముకున్నా. నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనిషిని కాదు, కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ కూడా వైశ్యాస్కి సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా నాకు నా దరిద్రం ఉందో కానీ మొదట ఏమైనా తులసిరావు పోటీ చేశారు నా మీద వైశ్య, తర్వాత మా సుధారావు గారు పోటీ చేశారు. దానివల్ల కొంత వైశ్యాసులో కొంత యుద్ధం జరిగింది. ఒక్కసారి వైశ్యాసు రెండు బయటలేదు. జనార్దన్ గారు నేను నీళ్ళు పడగొట్టానంట, ఆయన వైశ్య. నేను పడగొట్టానంటే ఎప్పుడన్నా ఆయన బాగా చెప్పారంట. మరి నేను కూడా చెప్పను, ఇట్లాంటివి కూడా ఎందుకు ఎవరు పాపాలను పోతామనుకుంటాం. ఒకటే నేను చెప్తా ఉన్నా, ఆర్యవైశ్య సోదరులందరూ ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రాధాన్యత చివరిసారిగా పోటీ చేస్తా ఉన్నా. మీరందరూ దయచేసి ఒక్కసారి నాకు అందరూ కలిసి ఓటేసి ఖచ్చితంగా